2వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాము. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. చూడండి, ఈ చోట పరమగీతంలో నేను అని అంటున్నది ఎవరు అంటే షూలమ్మితి. ఇక్కడ ఈ షూలమ్మితి అనగా మీకు తెలుసు, చాలాసార్లు మీకు ఈ పోలికలు చెప్పడం జరిగింది. ప్రియురాలు, ప్రియుడు అని పరమగీతములో ప్రభువును గూర్చి, సంఘాన్ని గూర్చిన ఆ మాటలు, ఆ బంధం, ప్రియుడు, ప్రియురాలు అని ఆ పదాలు వాడారు. ఈ పూట మనం ఈ సమయంలో మనం చదువుకున్న వేదవాక్యము జాగ్రత్తగా మీరందరూ ఆలకించాలి. తద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఈ భూమి మీద మన బ్రతుకులో మనం అనుభవించగలుగుతాం. మీకు చెప్తాను, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని సముఖములో ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా వింటే మీరు గ్రహించి నూతనమైన కృప పొందుతారు. షారోను అనేది అక్షరార్థంగా ఈ భూమి మీద ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక స్థలం. అది ఒక గ్రామం లేక ఒక పట్టణం కావచ్చు. ఇప్పుడు దానికి వాక్యాధారం మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 5:16 ఉంది. మరియు షారోన్ అనేది ఒక లోయగల మేత స్థలం. అది దినవృత్తాంతాలు 27-29లో చెప్పబడుతుంది. అది మేత గల స్థలం. కొత్త నిబంధనలో కూడా ఈ షారోను అనేది ఒక ఊరు. అది అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో 34-35 వచనాల్లోకి వెళ్తే అపోస్తులుడైన పేతురు ఆ లుద్దాలో సంచారం చేస్తున్నప్పుడు ఐనేయ అనేటువంటి ఒక వ్యక్తి సుమారు 8 సంవత్సరాలుగా పక్షవాయువుతో మంచం మీద పడి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నారు, లేచి నడవమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి లేచి స్వస్థత పొందుకొని నడుస్తాడు. అప్పుడు లుద్దాలోను షారోనులోను, అక్కడ ఉంది చూడండి, షారోన్ అనేది ఊరు. అది ఒకప్పుడు పాత నిబంధనలో మేత కలిగిన స్థలం, ఒక గ్రామం. ఇది అక్షరార్థంగా షారోన్ అనే దానికి బైబిల్లో ఉన్న ఆధారాలు. ప్రియులారా, ఇప్పుడు ఆత్మీయంగా ఈ షారోను పొలము అనేది సంఘానికి సాదృశ్యం. జాగ్రత్తగా వినాలి. చాలామందికి ఉండే అలవాటు ఏంటంటే, మన విశ్వాసుల్లో, అంటే సహజంగా లోకంలో మనం చూస్తున్నాం అనేక మందిలో, కొందరు వింటారు, అంతే, వినడం వరకే.
బైబిల్ చెబుతున్న మాట మరోసారి ఈ పూట గుర్తు చేస్తున్నానండి. మీరు వినివారు మాత్రమే అయ్యుంటే, అంతవరకే అయితే మీకు ప్రయోజనం ఏముండదు. వినుచున్న దాని ప్రకారం, ఆ ప్రకారం మీరు ప్రవర్తించువారై ఉండాలి. కొంతమంది వింటారంతే, జీవితకాలం అంతా వింటూ ఉంటే దాని ప్రకారం ప్రవర్తించకపోతే ఇక వినడం వల్ల ప్రయోజనం ఏముంది? ఏమి లేదు. ఈ మాట ఆలోచిస్తే నీ బ్రతుకులో నూతనమైనటువంటి మలుపు తిరుగుద్ది. మీరు వినేవాళ్ళుగానే ఉంటున్నారా? కొంతమంది స్త్రీలు బ్రతిమలాడుతారు తమ భర్త గారిని, ఏమండి రండి వాక్యం ఇందిరి కానీ మందిరానికి రండి. లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను బ్రతిమలాడుతారు, రండి దేవుని సన్నిధికి రండి రా బాబు. కొంతమంది భర్త లేని వారు కూడా చెప్తారు తమ భార్యలకి, మారు మనసు లేని వారికి, రండి దేవుని వాక్యం ఎందురు అని. కొంతమంది వినడానికి ఇష్టపడరు. బైబిల్ చెబుతుంది వినుట, మాట వినుట అనేది శ్రేష్టం. మొట్టమొదటిగా వినాలి. వింటే వివేకము కలుగుద్ది. వినుట వల్ల మంచి మాటలు లేక దేవుని మాటలే వినడం వల్ల ఎంతో మేలు కలుగుద్ది. కొంతమంది దేవుని మాట వినరు, ఆసక్తి ఉండదు. అందుకే ఆ బ్రతుకులు అర్థం లేకుండా బ్రతుకి అర్ధంతరంగా అధోగతి పాలై ముగిసిపోతాయి. వారికి కానీ వారి తర్వాత తరాలకు కానీ దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆశీర్వాదం ఏమీ ఉండదు. ప్రియులారా, ఈ షారోను పొలము అనేది, ఈ పొలము అనేది దేవుని సంఘానికి సాదృశ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ షారోను పొలములో పూసినటువంటి ఒక పుష్పము, నేను ఒక పుష్పము వంటి దానను. దేవుని పిల్లలారా, ఈ షారోను పొలము అనగా దేవుని సంఘములో మనము పూసినటువంటి ఒక పుష్పము వలె, నేను పుష్పం వంటి దానను అని నీవు నేను చెప్పగలగాలి. షారోను వనములో పూసిన పుష్పం వలె మనము ఉండాలి. షారోను వనములో పూసిన ఒక పుష్పమును పోలి మనము ఈరోజు మనం ఉండాలి, మన జీవితం ఉండాలి. దాని గురించి ఈ మాటలు మీరు చూడండి, అర్థం చేసుకోండి. కొన్ని పుష్పాలు ఉంటాయి, అది చిన్నదే అయినా చాలా దూరం దాని యొక్క పరిమళ వాసన వెదజల్లుతుంది. ఆ పరిమళ వాసనకి అనేకులు అటుగా ఆకర్షితులవుతారు. అది చిన్న పుష్పమే అయినా. కొన్ని పువ్వులు ఉంటాయండి, అవి మంచి రంగుగా ఉంటాయి, కానీ కొన్ని పువ్వులకి పరిమళ వాసన ఉండదు. కానీ ఈ షారోను వనములో ఉన్న ఈ పుష్పం, ఇది లిల్లీ పుష్పం, వల్లీ పద్మం, ఎందుకు చూసారండి? ఇది కేవలం అందముగా ఉండడమే కాదు, సొగసుగా సౌందర్యంగా ఉండడమే కాదు, ఇది పరిమళము వెదజల్లుతున్న పుష్పం. పరమగీతం 6:2 మీరు చదువుకోవచ్చు. అది పరిమళ పుష్పము. 6:2 చివరి లైన్, ఓకేనా? పరమగీతం 6:2 చివరి లైన్ చూడండి, అంత అక్కర్లేదు. పరిమళ, అది పుష్పం, అది పరిమళాలు వెదజల్లుతున్న పుష్పం. ఓకే, స్తోత్రం. మీకు కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి మీకు తెలియజేస్తాను. ప్రియులారా, ఈ షారోను పొలములో పూసి పరిమళాలు వెదజల్లుతున్న ఈ పుష్పము నేడు యేసుక్రీస్తు
రక్తము చేత కడగబడిన సంఘానికి సాదృశ్యం. అంటే ఇప్పుడు ఆ పరిమళని వెదజల్లుతున్న పుష్పము వలె ఈరోజు మనము ఈ భూమి మీద, ఈ నేల మీద మన జీవితాలు ఉండడం అవసరం. స్తోత్రం. ప్రియులారా, లోకములో ఉండే మనుషులందరిని గురించి ఓ మాట చెప్పారు. 1 పేతురు 1:24 చూస్తే, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. ఏమండి? లోకంలో ఉన్న మనుషులు సర్వ శరీరులు ఏమై ఉన్నారు? గడ్డి అయి ఉన్నారు. సర్వ శరీరులు గడ్డితో పోల్చబడ్డారు. కానీ మనం దేనితో పోల్చబడ్డాం? పరిమళాలు వెదజల్లుతున్న పుష్పమునకు పోల్చబడి ఉన్నాం. ప్రియులారా, గడ్డికి పరిమళాలు వెదజల్లుతున్న పుష్పానికి ఏది విలువ? పరిమళ పుష్పం. చూడండి, మనము గడ్డిలాగా ఉండకూడదు, పరిమళాలు వెదజల్లుతున్న పుష్పం వలె ఉండాలి. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంగతులు ఈ పరిమళ పుష్పము, ఈ పుష్పమును గూర్చి, పరిమళాలు వెదజల్లుతున్న, సువాసన వెదజల్లుతున్న ఈ పుష్పాన్ని గూర్చి లేఖనాల్లో నుండి మీకు తెలియజేస్తాను. ఈ పరిమళాన్ని వెదజల్లుతున్న, ఈ సౌందర్యాన్ని కనపరుస్తున్నటువంటి పుష్పాన్ని ఏ విధంగా అయితే అందరూ కోరుకుంటారో, అందరూ ఇష్టపడతారో, ముగ్ధులవుతారో, అదేవిధంగా మన జీవితము ఉండాలని ప్రభు కోరుచున్నారు. ఎపిసి పత్రికలోకి రండి. 5వ అధ్యాయం. చూడండి, మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ పరిమళము అంటే ఈ పుష్పములో నుండి వెళుతుంది చూశారండి. పరిమళము లేక పరిమళం అనగానే సువాసన. ఏమిటి ఆ సువాసన? ఈ పుష్పములో నుండి వెళుతున్నటువంటి ఆ పరిమళం ఏంటి? 1 ప్రేమ. స్తోత్రం. చాలా మంచి పోలికలు ఉన్నాయి. నేనేమో షారోను పొలములో పూసిన పుష్పం వంటి దానును, లోయలో పుట్టిన పద్మం వంటి దానును ఆమె చెప్పారు. ప్రియుని గురించి ఏమని చెప్పారు? కిందకెళ్తే దేవుని బిడ్డలు చూడండి, కిందకెళ్తే ఉంటుంది. ప్రియుని గురించి ఏముంది? అడవి వృక్షాలు ఉన్నాయి కదా, అడవి చెట్లు, తుమ్మ చెట్లు, బలు రక్కసి చెట్లు, ఏమండి ఇంకెన్నో చెట్లు ఉన్నాయి, దూలగుండ చెట్లు ఉన్నాయి కదా, పల్లేరు చెట్లు, ఈత చెట్లు ఉన్నాయి కదండి. ఇవన్నీ చెట్లు. ఈత చెట్లు సంగతి తెలుసు మీకు, ఇంత ముళ్ళు ఉంటాయి. తుమ్మ చెట్లు సంగతి తెలుసు మీకు.
అన్ని వైపుల చివరి నుండి మొత్తం ముళ్ళుంటాయి. దూలగుండు చెట్లు సంగతి తెలుసు మీకు. సైలెంట్గా ఉంటుంది, ఎవరు తగిలితే వాళ్ళు గోక్కుండా పోవలసిందే, కుదురు లేకుండా చేస్తుంది. దూలగుండు చెట్లు ఇవి తెలుసు మీకు. దానికి ఎవరు తగులుకుని వెళ్ళారా అయిపోయినట్టే. ఇంకా తుమ్మ చెట్లు ఈపి చీల్చుతుంది, అబ్బా అనిపించుద్ది. ఏమండి, ఇలాంటి చెట్లు ఎన్నో ఉన్నాయి, అడవి చెట్లు. ఆ చెట్ల మధ్యలో ఏమండి వింటున్నారా, అలాంటి చెట్ల మధ్యలో జల్దరు వృక్షమునకు పోల్చబడి ఉన్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జల్దరు వృక్షం అంటే యాపిల్ ట్రీ. ఇలా ఈ తుమ్మ చెట్లు, దోలగొండ చెట్లు, ఈత చెట్లు, పల్లేరు చెట్లు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి కదా. వాటన్నిటిలో కల్లా శ్రేష్టమైనది యాపిల్ ట్రీ. దాని మధురము ఫలాలు కడుపు నింపి ఆరోగ్యాన్ని కలగజేసి బలహీనలు బలపరిచి పోషించేది యాపిల్ చెట్టు. ఇక లోకంలో ఉండే అడవి చెట్లన్నీ అనేకమైన చెట్లు హాని కలిగిస్తాయి. కొన్ని హాని కలిగించకపోయినా నిరుపయోగంగా ఉంటాయి, కొన్ని ఇంకా రకరకాలుగా ఉంటాయి. ఆ చెట్లలో, ఆ చెట్లన్నిటిలో జల్దరు వృక్షము యాపిల్ ట్రీ ఎలాంటి శ్రేష్టమైనదో లోకములో ఉన్న అన్ని నామాల కంటే యేసయ్య నామం అంతా శ్రేష్టమైనదైతే, లోయలలో మనుషులు, లోకంలో ఉండే మనుషులందరూ గడ్డిని పోల్చబడి ఉంటే, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నా దేవుని ప్రియులారా, ఈ లోకంలో ఒక్కసారి ఈ చెట్లు మనుషులకు పోలిక, ఈ పరిమళం వెదజల్లుతున్న పుష్పం క్రీస్తు రక్తముతో కడగబడిన పరిశుద్ధులకు సాదృశ్యం, పరిశుద్ధ సంఘానికి సాదృశ్యం. మరి మీ జీవితము ఒక్కసారి లేఖనం ఇలా చెబుతుండగా ఒక్కసారి మీ జీవితాన్ని ఆలోచించండి. ఈ పుష్పానికి ఉండే పరిమళం ఏంటి అంటే ప్రేమ. ప్రేమ. దేవుని బిడ్డలమైన మనలో మనము ప్రేమ కలిగి ఉండుటకు, సత్కార్యములు చేయుటకు, తద్వారా ఈ మనలో నుండి ఈ ప్రేమ, ఈ సత్క్రియలు అనేటువంటి పరిమళం ద్వారా అనేకులు ఆకర్షితులగునట్లుగా యేసుక్రీస్తు మనల్ని ఆయన రక్తము చేత కొన్నారు. అందుకని మనము పరిమళ వెదజల్లుతున్న పుష్పం వలె మనం ఉండాలి. దేవుని సంఘం అలా ఉండాలి, ఒక పరిమళ పుష్పం వలె ఉండాలి. నీలో నుండి ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని పోలినటువంటి ఆ జీవితం మనలో కనపడాలి. మనము పరిమళ వాసనగా ఉండుటకే ప్రభు మన కొరకు తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నారు. నీవు పరిమళ వాసనగా ఉండాలని ఆలోచించండి. నేను యేసు రక్తముతో కడగబడ్డాను అని చెప్పేవాళ్ళు మీరు పరిమళ వాసనగా ఉన్నారా? దేవుని ప్రేమను మీరు చూపుతున్నారా? ప్రభువు ప్రేమను మీలో లోకము చూడగలుగుతున్నారా? ఆలోచించాలి. ఇంకొక మాట మీకు చెప్తాను. ఈ సువాసన అనేది మంచి సాక్ష్యానికి సాదృశ్యం. ఒకటి, దేవుని ప్రేమ చేత మనం నింపబడినప్పుడు మనం పరిమళ పుష్పం వలె ఉంటాం. అది లేకపోతే నీవు పుష్పమే కానీ సువాసన లేదు. అందుకనే బైబిల్ ఏం చెబుతుందంటే, ఒక పుష్పానికి సువాసన లేకపోతే అది అంత విలువ ఉండదు, దాన్ని కోరరు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వెళ్ళేది ఎక్కడికి తెలుసండి? చివరికి ప్రభు వచ్చేది ఎక్కడికి తెలుసా? ఆయన ఏరుకునే పద్మాలు ఏంటో తెలుసండి? పరిమళము
పుష్పస్థానాల దగ్గరికి ఆయన వెళ్తారు. జాగ్రత్తగా వినాలి. ఏ పుష్పమైతే పరిమళాన్ని వెదజల్లుతుందో ఆ పుష్పాలను ఏరుకోవడానికే ప్రభు వస్తున్నారు. నీలో అది లేదనుకో, సరిపోయింది సంబరం. నీలో అది లేదనుకో, ఏది ఈ పరిమళం వెదజల్లడం అనేది నీలో లేని పుష్పంలా నీవు ఉన్నావు అనుకో, ఉపయోగం ఏముండదు. నీ బ్రతుకు మూలంగా లోకంలో ఎవ్వరూ దేవుని చూడలేరు. ప్రేమ అనేది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది ప్రేమ. అది లేకపోతే నీవెంత విశ్వాసమైనా ప్రేమ లేనిప్పుడు చెప్పండి, తెలిస్తే గాక చెప్పండి. ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను పౌలు అంటారు. కొండలను పెకిలించగలిగిన విశ్వాసం ఉండొచ్చు. ఎంత విశ్వాసం అది! కొండలను పెకిలించగలిగిన విశ్వాసం ఉండొచ్చు. విశ్వాసం అనే దానికి చెప్పాలంటే ఇలా చూడండి. విశ్వాసం ఉంది. విశ్వాసము అమూల్యమైన విశ్వాసము. ఇంకో మాట చెప్పండి, గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం ఎక్కడన్నారు ప్రభు? కొందరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని గురించి ప్రభు చెప్పారు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక ఆయన ఉంటారు, ఒక అధికారి. అతను తన యొద్ద నుండేటువంటి కొందరిని ప్రభు దగ్గరికి పంపించి తన దాసుని బాగు చేయమని వేడుకొనడానికి పంపుతారు. వాళ్ళు వెళ్ళి ఆయన బతిమాలుకుంటే ప్రభు వస్తారు. ఆయన వచ్చుట చూసి ఈయన అంటాడు, అయ్యా శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుని గాను, అందుకే నేను నీ యొద్దకి రాలేదు బాబు, నీ దగ్గరికి వచ్చుటకు నేను యోగ్యుని కాను. నీవు మాట మాత్రం సెలవి, నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు. ఈ పని చేయరా పోయి అంటే నా చేతి కింద ఉన్న సైనికులు వెళ్ళి చేసుకొస్తారు. మరి నాకున్న అధికారమే ఇంత గొప్పదైతే నీవు ఎంత గొప్ప దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు. నీవు మాట సెలవిస్తే చాలు బాబు, అది నేను ఎంచుకున్నాను. అప్పుడు అంటారు యేసయ్య, వెనకనున్న ఇశ్రాయేలీలోనే ఇంతటి గొప్ప విశ్వాసం నేను. ప్రియులారా, నీ విశ్వసించిన ప్రకారంగా నీ జీవితంలో జరుగుతుంది. కొందరికి విశ్వాసం ఉంది, స్తోత్రం. కొందరు అమూల్యమైన విశ్వాసం కలిగి ఉన్నారు, ప్రైజ్ ది లార్డ్. కొందరు గొప్ప విశ్వాసంతో ఉన్నారు, హల్లెలూయా. చూడాలి, మీరు దేవుని స్తుతించాలి, ఆత్మతో ఈ మాటలు గ్రహించాలి, హల్లెలూయా. కొందరు పేరుకే విశ్వాసులు, పేరుకే విశ్వాసం, పేరుకే. జాగ్రత్త పడాలి. దేవుడు మనకిచ్చిన తరుణములో మనము దేవుని సన్నిధిని మనము ఉన్నాం, ధన్యులం మనం. జాగ్రత్తగా ఆలోచించండి. కొందరున్నారు, వారు ఆ రోజుల్లో ప్రభు వాళ్ళ మధ్యలో ఉండి అద్భుతాలు చేస్తున్నా వారు విశ్వసించలేదు ఆయన్ని, కనుక అక్కడ ఏ అద్భుతమైనా చేయలేదు. బాగా ఆలోచించండి. నీ విశ్వాస జీవితంలో సువాసన కలిగిన అనుభవాలు ఉండాలి. ప్రేమ అనేది మనకు ఉండవలసినటువంటి ఒక పరిమళం, అది మనలో నుండి వెదజల్లాలి. నువ్వెక్కడున్నా కానీ ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే వ్యర్థం. ప్రేమను గురించి చెప్పడానికి గంటలు సరిపోవు. ప్రేమ దోషాలను కప్పుతుంది, పగ కలహాన్ని రేపుతుంది. పగున్న చోటు చూడండి, పగుంటే చాలు ఏమండి, ఎప్పుడు పొగొస్తూనే ఉంటుంది. పగుంటే పొగ వస్తుంది.
చెప్పండి. పగ ఉంటే చాలు, అక్కడ ఎప్పుడు పొగ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పగే కదండి ప్రపంచాలు తగలబెట్టుతుంది. రష్యా వాడికి ఉక్రెయిన్ దేశం మీద ఆ పగ. నా వంతు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా రష్యా అధ్యక్షుడికి, ఆ అధికారులకి ఉక్రెయిన్ దేశం మీద, ఆ ప్రజల మీద ప్రేమ పుట్టించు తండ్రి అని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. పగ ఏ చిన్న వ్యక్తిలో ఉన్నా, అది చిన్నదైనా పెద్దదైనా ఎంతటిదైనా, అది నాశనాన్ని కోరుకుంటుంది తప్పండి. అది ఏ మనిషిలో కూడా, అది దేశాలను నాశనం చేస్తుంది, జీవితాలను నాశనం చేస్తుంది. పగ వల్ల ఏముందండి చెప్పండి? పగ వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? ప్రేమ ఉంటే కనీసం నువ్వు ఏమి పెట్టకపోయినా ఎవరి కీడు చేయకుండా ఉంటే చాలు కదండి. ఎవరిని పాడు చేయకుండా ఉంటే, ఎవరి జీవితాలను నాశనం చేయకుండా ఉంటే చాలు. కానీ మనం అలా కాదు. ప్రేమ మనకు ఉండాలి. ప్రేమ ఎంత గొప్పది చెప్తారా? పగ పాతాళమంత కఠోరమైనది అయితే ప్రేమ మరణమంత బలమైనది. ప్రేమ నీలో ఉంటే నిజంగా ప్రేమ దోషాలను కప్పటమే కాదు, మరణమంత బలమైంది. ప్రేమ మరణమంత బలమైంది. పౌలు అంటారు, ఇలా చూడండి, నా మాటలేనండి, విశ్వాసుల గురించి పౌలు అంటారు, అవసరమైతే మీ కన్నులు బీకి నాకు ఇచ్చేస్తారు మీరు. ప్రైజ్ ది లార్డ్. ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు, ప్రాణం పెట్టింది మన కొరకు ప్రేమే కదా. మనం కూడా క్రీస్తు కొరకు మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. మనం సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. అది ప్రేమ లేని వాడనైతే వ్యర్థం. మొదటి యోహాను పత్రికలో మంచి చక్కటి మాట ఉంటుంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మనము నమ్ముకొనాలన్నదే దేవుని ఆజ్ఞ, ప్రేమలో నిలవాలన్నదే దేవుని ఆజ్ఞ. మనం ఒకరినొకరు ప్రేమించాలని దేవుని ఆజ్ఞ. ఇది క్రొత్త ఆజ్ఞ కాదు, మొదటి యోహాను పత్రికలో ఉంది. మీరు ఒకరినొకరు, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదే ఆయన ఆజ్ఞ. ఇది దేవుని ఆజ్ఞ. మరి మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారా? బాగినాలి. ఒకరినొకరు ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. మంచిది. ఈ పరిమళ పుష్ప స్థానం, ఈ పుష్పము అనేది యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన సంఘం. నీవెవరు? అలా ఉంటే నీవు సంఘం, లేకపోతే సంఘము క్రీస్తు శరీరము లేక క్రీస్తు సంఘము కాదు. ఎంత భయంకరమో చూడండి. అది లేకపోతే వేరు చేయబడతారు. అందులో ఉంటేనే సంఘములో, ఆయన శరీరములో ఒక అవయవంగా ఉంటారు. బాగా నేను అర్థం చేసుకోవాలి. ఇంకొకటి చెప్తాను. పుష్పానికి ఉండవలసిన పరిమళం, ఈ పరిమళం వెదజల్లుతున్న పుష్పము నొద్దకే ప్రభు రాబోతున్నాడు. నువ్వు పుష్పంలాగే ఉండి పరిమళం లేకపోతే నీవు ఆయనకు అక్కర్లేదు. బాబు ఇటు చూడయ్యా, జాగ్రత్తగా నిండి. ఒకవేళ లోకములో ఉండే పుష్పాలు మనుషులు అందంగా ఉంటే తీసుకోవచ్చు, ఇష్టపడతారు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకునేది పరిమళాలు వెదజల్లుతున్న పుష్పము దగ్గరికే వెళ్తాడు. ఈ పరిమళం వెదజల్లుతున్న పుష్పముగా మనం ఉండాలి. ప్రభు రాకడ దగ్గరగా ఉంది. ఒకటి ఏంటి చెప్పండి? ఆ పరిమళం అంటే గట్టిగా చెప్పండి. కొంచెం మీరంతా మాట్లాడగలిగిన వారే కదా, చెప్పండి. మాట్లాడగలిగిన వాళ్ళు చెప్పండి. ఈ పరిమళము అనగా పుష్పములో ఉండే ఆ పరిమళం ఏంటి అంటే యేసు రక్తముతో కడగబడిన మనలో ఉండవలసిన దేవుని ప్రేమ.
ప్రేమే మనలో ఉండాలి, కానీ ఈర్ష్య, అసూయ, మత్సరం, ద్వేషం ఉండకూడదు. మీకు చెప్పిన ఇవి ఆత్మీయంగా మాత్రమే కాదు, దేవుడు వద్దన్న నీ జీవితంలో ఉంటే నీ శరీర జీవితానికి కూడా ముప్పు. సామెతలు 13 అధ్యాయంలో అనుకుంటాను 23వ వచనమో లేదా 30వ వచనమో కానీ సరిగ్గా చూడండి, అక్కడ ఆ మాటను చూడండి. కాదు, jealousy is like cancer with bones. ప్రైజ్ ది లార్డ్. సాత్వికమైన మనసు శరీరానికి జీవం, అంటే అది శరీరానికి ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. మత్సరం అనేది ఎవరిలో ఉంటుందో అది ఎలాంటి వ్యాధితో సమానం అంటే అది లైక్ క్యాన్సర్, మత్సరం. సాత్వికమైన మనసు ఉంది చూసారండి, అది హెల్దీ బాడీ, శరీరానికి ఆరోగ్యం అండి అది. హల్లెలూయా. రెండవ మాట మీకు చెప్తాను. తెస్సలోనికైలకు రాసిన పత్రిక దానికంటే ముందు చూడండి, 1 తిమోతి 3:7 చూడండి, త్వరగా చదవాలి. 1 తిమోతి 3:7 అందులో చూడండి, సంఘమునకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యము కలిగి ఉండాలని ఉంది. మంచి చెప్పండి, అందరూ చెప్పాలి, చెప్పండి, మంచి సాక్ష్యం. ఇప్పుడు సంఘములో నేను, మీరు, మనమున్నాం. మీరు నన్ను మంచి అని, నేను మిమ్మల్ని మంచి అనుకుంటే కుదరదు. సంఘానికి వెలుపటివారు అంటే ప్రభువుని ఎరుగని వారు ఉన్నారు కదా, బయట వెలుపటివారు, సమాజంలో ఉంటున్న వాళ్ళు, లోకస్తులు కూడా. సంఘానికి వెలుపటి వారు చేత మంచి సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. ప్రతి వ్యక్తికి దేవుని బిడ్డ కదా, నిన్ను గురించి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వు. ఈ మంచి సాక్ష్యమే అదొక పరిమళము లాంటిది, మనలో నుండి వెళ్ళే సువాసన లాంటిది. మంచి సాక్ష్యం అన్ని విషయాల్లో కూడా మంచి సాక్ష్యం. అపోస్తులు 16వ అధ్యాయంలో పౌలు లుస్రాకి అక్కడ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అక్కడ లుస్రాకిన దెర్బేకిన అక్కడ ఒక శిష్యుడు పరిచయం అవుతారు. ఆ శిష్యుడే తిమోతి. పౌలుకి పరిచయమైనటువంటి, అక్కడ పరిచయమైనటువంటి ఒక యవనస్తుడు తిమోతి అండి. ఈ తిమోతిని గురించి చూడండి, మీరు బైబిల్ చదివితే ఆశ్చర్యం కలిగిస్తే విషయం అది. సరిపోతుంది ఆ మాటలు. ఈ తిమోతి లుస్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరులు అందరి వల్ల మంచి పేరు పొందినవాడు. ప్రియులారా, మంచి పేరు. అలాగే కొర్నేలియుని గురించి కూడా ఆ మాట చెప్తారు. యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు అని అతని గురించి చెప్తారు. మంచి పేరు, మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న నిజమైన దేవుని బిడ్డలకు ఉండేది ఏంటి అంటే మంచి సాక్ష్యం. సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేనివాడికి మోక్షం ఉండదు. నీకు మంచి సాక్ష్యం ఉండాలి. సేవకులకైనా, విశ్వాసులకైనా,
సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, అంత వరకు కాపాడుకోవాలి. సాక్ష్యం ఉండాలి, సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. తిమోతికి మంచి పేరుంది, మంచి పేరు. ప్రియులరా, కొందరికి అదేం అక్కర్లేదు. నేను చెప్పనా దేవుని మాట? ఫోన్లు ఎందుకయ్యా, వాక్యం చూ. వెండి బంగారాల కంటే దయయు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును కోరదగినవి. ఈ మంచి పేరు అనేది ఎంత గొప్పదంటే వెండి బంగారాల కంటే కూడా గొప్పది. మంచి పేరు, మంచి పేరు. మంచి పేరు అంటే ఏంటనుకుంటున్నారు? మంచి పేరు అంటే ఏంటి? స్వీటీ, అదే మంచి పేరు? బలి పేరు అండి. మీరు ఎవరైనా ఇలాంటి స్వీటీ అన్నారు, ఇక్కడ ఉన్నారేమో, మీరు స్వీట్ కానీ హాట్ కానీ ఏమంటే కానివ్వండి, మంచి పేరు అంటే మన పేరు ఏదో అలా పెట్టుకోవడం అని కాదు. మీ బ్రతుకులో మంచి సాక్ష్యం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. అది పుష్పములో నుండి వెళుతున్నటువంటి సువాసన, వెదజల్లుతున్న ఆ పుష్పానికి ఉండే పరిమళం లాంటిది. ఈరోజున దేవుని పేరు పెట్టుకుని దేవుని బిడ్డను అని చెప్పుకునే నీ జీవితంలో కూడా మంచి సాక్ష్యం ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి. ఇంకో మాట కూడా చెప్తా మీకు. శనివారం కదా, చిన్న మాట, చిన్నగానే వర్తమానం చెప్తాను. అనేక విషయాల కొరకు మీ కొరకు ప్రార్థనలు చేశాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూడండి, త్వరగా తీసుకోండి. తీసారమ్మా? మొదటి పేతురు 2:12లో కొంచెం కిందకి రండి. మంచి ప్రవర్తన కదూ, గుడ్. మంచి, మీ చేతిలో పెన్ ఉందా? రైట్. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి మంచి మాట్లాడండి. మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. ఈ మంచి ప్రవర్తన కలిగి మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము? పరిమళము వెదజల్లుతున్న పుష్పము వలె నీ జీవితం ఉంటుంది. అలా నీలో నుండి నీవు కలిగి ఉన్న మంచి సాక్ష్యము, నీలో ఉన్న దేవుని ప్రేమ, నీలో ఉన్న మంచి ప్రవర్తన మూలముగా దేవునికి మహిమ చెల్లుతుంది. అలా పరిమళాలు వెదజల్లుతున్న ఆ పుష్పస్థానము దగ్గరకు యేసుక్రీస్తు 2వ రాకడలో ఆ పరిమళాలు వెదజల్లుతున్న పుష్పాలనే తీసుకుంటారు. ఆ పుష్పాల కోసమే ఆయన వస్తారు, వాటినే ఆయన కోరుకుంటారు. మీరు చూడాలి, మన దొడ్లో ఒకవేళ మీ ఇంటి చుట్టూ గులాబీ మొక్కలు వేసుకుంటారు, కొంచెం గార్డెన్లో లిల్లీ మొక్కలు ఉంటాయి, చామంతి, బంతి ఇలాంటి మొక్కలు వేసుకుంటారు. ఎందుకు? మనకున్న అందం జాలక తలకాయలో పెట్టుకోవడానికి కాదు. అది వాక్యం తెలియని శరీరానుసారులు పెట్టుకుంటారు. అయ్యి అందం కొరకు, ఆకర్షణ, ఇతరులకు బాగా బాగా అనుకుని ఉన్న అందం జాలక. బైబిల్ ఏం చెబుతుందో చెప్పనండి? సుందరమైన మీ అవయవాలకు మరింత సౌందర్యము అక్కర్లేదు. అదిగాక దాటి మీరు వెళ్ళారంటే కీడులో పడతారు. ఇది వాక్యం చెప్పేది. అపోస్తులు బోధించిన బాధలోనే కట్టబడాలి. నామకార్థ సంఘాలు ఉన్నాయి. అద్దులు మీరు వాక్యాన్ని అనుసరించని వారిని మీరు పోలు నడుచుకోకండి, విడవబడతారు రేపొద్దున ప్రభువు రాకల్లో.
ఆజ్ఞాతిక్రమం పాపం, మేలేని చేయనెరుగుండి అలా చేయకపోతే అది పాపమే. ఇదేం పెద్ద పాపం కాదు అని అనుకోవడానికి వీల్లేదు. పాపం పాపమే. చిన్న పాపం పెద్ద పాపం అని ఏముంటుంది? పాపంలో చిన్న పాపం పెద్ద పాపం ఉంటుందా? 1 మార్కులో ఫెయిల్ అయిపోయినా ఫెయిల్ అయిపోవడమే కదా. ఏమండి, 35 మార్కులకి 3 మార్కులు వచ్చినోడు ఒకటే, 34 వచ్చినోడు ఇద్దరు ఒకటే. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? ఈ పరిమళాలు వెదజల్లుతున్న పుష్పం దగ్గరికి ఆయన వస్తాడు. మన దొడ్లో పుష్పాలు ఉంటాయి. మీరు ఒక మాట, ఆ రోజు మీరు ఒకవేళ మీ దృష్టి పడి మీరు పడితే దేని దగ్గరికి వెళ్తారు? వికసించి వాడిపోయి ఉన్న పుష్పం దగ్గరికి వెళ్తారా? వికసించి వాడిపోయి మాడిపోయి రాలిపోయిన దాని దగ్గరికి వెళ్తారండి రత్నం గారు? ఒకప్పుడు ఇది వికసించింది, కానీ 2 రోజుల తర్వాత మాడిపోయింది. కావాలా? హలో రండి, వద్దమ్ముండు ఉండు, కొంచెం 4 అడుగులు ఎదురుకుపోతారు. కొన్ని రాలిపోయినవి ఉన్నాయి, రేఖలు రాలిపోయి, ఆ దళాలు కింద రాలిపోయి మొద్దులు మిగిలిన్నాయి. రండి రండి, ఉండమ్ముండు. ఇంకా ఎదురుకుపోయారు. కొన్ని ఉన్నాయి కానీ మొగ్గ దశ. ఇంకా లైక్ చేస్తారా? వద్దు వద్దు వద్దు. ఏ పుష్పాన్ని కోరుతారండి? వికసించి పరిమళాలు వెదజల్లుతూ అందంగా కనిపించిన ఆ పుష్పస్థానం దగ్గరికే మీరు వెళ్తారు కదా. రేపు యేసు ప్రభు కూడా ఇదిగో పరిమళాలు వెదజల్లుతున్న ఈ పుష్పాల దగ్గరికే ప్రభు వస్తాడు. గనుక ఈరోజు దేవుని సంఘమైన మనము, యేసు రక్తముతో కడగబడి ఉన్న మనం, కేవలం లోకములో ఉన్న వాటి కొరకు కాదు మనం చేసే భక్తి, శాశ్వతమైన యుగయుగాలు దేవుని సింహాసనం ఎదుట ఉండుట కొరకు యేసుక్రీస్తు నీ కొరకు బలియాగమయ్యారు. ఆయన రక్తముతో కడగబడ్డారు. ఈ విమోచన గొప్పది, మనం పొందిన రక్షణ గొప్పది. కాబట్టి మనము పరిమళ పుష్పం వలె మనం ఉండాలి. వికసించి వాడిపోయి మాడిపోయి, ఒకప్పుడు బాగుండేదాన్ని, ఒకప్పుడు నా సాక్ష్యం బాగుండేది, ఒకప్పుడు నా ప్రవర్తన బాగుండేది, ఇప్పుడే ఈ మధ్య ఇలాగ అయిపోయాను అనుకుంటే నీవెవరో తెలుసా? వికసించి పరిమళాలు వెదజల్లుతున్న పుష్పం కాదు, కానీ వికసించి మాడిపోయి వాడిపోయిన పుష్పం అవుతావు. నీ జీవితం ఆ స్థితికి రానివ్వకూడదు. ఎప్పుడు తాజాగా వికసించి పరిమళాలు వెదజల్లుతూ ప్రభువు కొరకు మంచి సాక్ష్యము కలిగి జీవిస్తూ ప్రభువు కొరకు ఎదురు చూస్తున్న షారోను పొలములో పూసిన పుష్పములాగానే ఉండాలి. హల్లెలూయా. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో నుంచిన వల్లే పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమాతిశయమునే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. నీ ప్రేమాతిశయమునే నిత్యము కీర్తించుచు, ఆనందమయమై నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై. సుకుమారమైన వదనము నీది, స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది. సుకుమారమైన వదనము
వలె చల్లనైన హృదయము నీది, మధురమైన నీ మాటల సవ్వడి వినగా, నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండిని, ప్రభువా నిన్ను చేరనా. మధురమైన నీ మాటల సవ్వడి వినగా, నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండిని, ప్రభువా నిన్ను చేరనా. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై. హల్లెలూయా. ఎంత మంచి మాటలవి, స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలారా, మనం షారోను వనములో పూసిన పుష్పము వలె మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి, ఆత్మ సంబంధమైన పరిమళాన్ని వెదజల్లుతూ, మన ప్రియుని కొరకు, ఆయన రాక కొరకు మనము ఆకాంక్షతో ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ కలిగి ఉండడం, ప్రేమ కలిగి జీవించటం, మంచి సాక్ష్యము కలిగి జీవించటం, మంచి ప్రవర్తన కలిగి జీవించటం, అవి మనలో ఉండేటువంటి పరిమళం లాంటివి. అవి లేకపోతే ప్రభు వచ్చినప్పుడు పరిమళ పుష్పస్థానం దగ్గరికే వెళ్తాడు. పరిమళాలు లేని ఊరికే ఉంటే ఆ పుష్పస్థానాన్ని దగ్గరికి ఆయన పోడు. కనుక ఈరోజు మనము ముందుగానే దేవుడు చెప్తున్నాడు, రేపు ఆయన వచ్చేది ఎక్కడికి అంటే పరిమళం వెదజల్లుతున్న పుష్పస్థానం దగ్గర. మరి లేకపోతే ప్రభు నిన్ను దాటి వెళ్ళొచ్చు కదా, నిన్ను విడిచి వెళ్ళొచ్చు కదా, నిన్ను తీసుకొని పోలేడు కదా. ఎంత భయంకరం అండి. ఒకవేళ ఎడవబడితే, ఈరోజు వింటున్నప్పుడు చెబుతున్నప్పుడు నీవు అవి గమనిస్తే అర్థమవుతుంది, గ్రహిస్తే. అవి నీళ్ళు లేకపోతే, ఆ పరిమళాలు నీళ్ళు లేకపోతే ఆయనకు నీవు అక్కర్లేదు కదా. పరిమళ వాసనగా ఉండడం కొరకే ప్రాణం పెట్టి లేడు. పరిమళాలు వెదజల్లుతున్న వారి కొరకే ప్రాణప్రియుడు రాబోతున్నాడు. గనక ఖచ్చితంగా ఈ షారోను వనములో పూసే పుష్పానికి ఈ స్థితి ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించదము. తేటగా మనతో మాట్లాడుతున్న దేవదేవునికి స్తోత్రించదము. హల్లెలూయా. ఒకసారి దేవుని సంగమ ఆలోచించండి. ఆయన ఎప్పుడొచ్చునో తెలియదు కదా మనకి. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ ప్రభు రాకడికి సూచనలే కదా. కాబట్టి నీవు పరిమళాలు వెదజల్లుతూ ప్రకాశించి వికసించిన పుష్పం వలె నీవు ఉండాలి. అట్లాంటి పుష్పాల కొరకే ప్రభు రాబోతున్నాడు. అలా వికసించిన పుష్పాలు ఒకటి భూమి మీద అనేకులను ఆకర్షిస్తాయి. ఆ సాక్ష్యము ద్వారా అనేకులను ఆకర్షించబడతారు. ఆ ప్రవర్తన మూలంగా ఆకర్షించబడతారు. మీ ఇంటివారు కావచ్చు, బయటివారు కావచ్చు. అలాగే దేవుని ఆరాధించే నీకు మంచి సాక్ష్యం లేకపోయినా, నీ సాక్ష్యం సరిలేకపోయినా, నీ మూలంగా ఆయనకు అవమానం కలుగుతుంది. నీ ప్రవర్తన సరిలేకపోయినా ఆయనకు అవమానం కలుగుతుంది. నీ ప్రియునికి అవమానం తెచ్చిన దాని అవుతావు. అందుచేత పరిమళాలు వెదజల్లుతున్న పుష్పమలే సంఘం ఉండాలి. ఈ వర్తమానం వింటున్న నా దేవుని పిల్లలారా, ఈ వర్తమానం మూలముగా దేవుని యొద్ద నుండి మీరు కృప పొంది ప్రభు కొరకు ప్రకాశించి వికసించి పరిమళాలు వెదజల్లుతున్న పుష్పం వలె మీరు మార్చబడుదురుగాక. మీరు అలాగున మీ జీవితం